హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిట్ చేసిన చిమ్నీ నార్మల్ చిమ్నీయే, రెగ్యులర్ది 90 సెంటీమీటర్ మోడల్, హీట్ ఆటో క్లీన్ మోడల్ అనమాట. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆ పైన చిమ్నీ పెట్టే డక్ట్ హోల్ ఉంటుంది కదా, ఆ డక్ట్ హోలు 1 ఫీట్ డయామీటర్, అంటే 1 ఫీట్ డయామీటర్ ఉంది, 6 ఇంచెస్ రేడియస్ ఉందన్నమాట. కానీ మనం అందులో పెట్టే అల్యూమినియం పైప్ వచ్చేసి ఓన్లీ 6 ఇంచెస్, అంటే 3 ఇంచెస్ రేడియస్, 6 ఇంచెస్ డయామీటర్. అయితే చుట్టూ చాలా ఎక్కువ వెడల్పు హోల్ వస్తూ ఉంది. మరి దానికి ఏం చేయాలా అనేసి ఆలోచించాడు కస్టమరు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఈ పైపు పెడతా ఉంటాం, తీస్తూ ఉంటాం, అది ఫిక్స్డ్గా చుట్టూ ఫుల్ఫిల్ చేసేసి మొత్తం సిమెంట్ పెట్టడం కన్నా కొత్తగా ఆలోచిద్దాం అనేసి కొత్తగా ఆలోచించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇక్కడ ఇది. సో అటు సైడ్ ఇటు సైడ్ ఒక 2 చెక్కలతో రింగులు చేపించేసి మధ్యలో 2 చెక్కలు పెట్టేసి స్క్రూలు వేసామన్నమాట. సో చాలా నీట్గా మస్తుందన్నమాట. అసలు చూడడానికి కూడా చాలా నీట్గా వచ్చింది. యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ హోల్ అది, కానీ దాని చుట్టూ ఫుల్గా బట్టి జిడ్డు కారిపోయి చాలా దారుణంగా ఉంది. సో అది చూసుకోలేకే కస్టమర్ కంపల్సరీ చిమ్నీ తెప్పించాలనేసి చిమ్నీ తెప్పించాడు. అయితే ఆ హోల్ అంత పెద్దగా ఉన్న దాన్ని ఎట్లయినా సెట్ చేయాలని ఈ థాట్ యూజ్ చేశాడు. సో చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకోటి ఏంటంటే, అక్కడ విండో వచ్చింది. అయితే చిమ్నీ ఫిక్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి తెలియదు ఆ విండో ఉంటే ఫిక్స్ చేసుకుంటారు అన్న విషయం వాళ్ళకి తెలియక ఆల్రెడీ డైరెక్ట్ బుక్ చేశాక నేను ఫొటోస్ అడిగాను, నాకు వాట్సాప్ షేర్ చేయమంటే ఫొటోస్ పంపించారు. చూసి వెంటనే చెప్పాను, అన్న అది అక్కడ చిమ్నీ ఫిక్స్ చేయాలంటే పక్క ఒక వుడ్ కొట్టుకోవాలన్నా, దానిపైన ఫిక్స్ చేస్తే సపోర్ట్గా ఉంటుందని చెప్పాను నేను. పైకి ఫిట్ చేయడం కుదరదు అన్నారు. మరీ పైకి ఫిట్ చేస్తే అది సక్షన్ ఉండదు, లాక్కోదన్న. మినిమం దానికి 32 ఇంచెస్, అంటే ఒక 2.5 ఫీట్ గ్యాప్ ఉండాలి కదా, అంత లేకుండా మరీ పైకి వెళ్తే అసలు సక్షన్ అనేది ఉండదు అని చెప్తే అప్పటికప్పుడు చెక్క తీసుకొచ్చేసి నీట్గా దానికి ఒక అది చూస్తున్నారుగా గోల్డ్ ఫినిష్ షీట్, అది నా ఆన్లైన్లో పర్చేజ్ చేసిన షీట్ని దానికి అంటించి ఎక్సలెంట్ చేసా. అసలు చాలా బాగుందన్నమాట చూడ్డానికి. అండ్ ఇంకోటి పైప్ కూడా వెనకాల ఓపెన్ ఏరియాలోకి వస్తుంది, అక్కడ వాష్ ఏరియా, వాళ్ళ వాషింగ్ మిషన్ ఇంకా వేరే అదర్ పెట్టుకుంటారు. అయితే సో దాన్ని సైడ్కి తిప్పి వాల్కి సైడ్కి పెట్టాలని అంటే చూసారా, ఇట్లా ఎక్స్టెన్షన్ చేసి మొత్తం 10 ఫీట్ లెంత్ లాగి అక్కడ ఒక చిన్న క్లాంప్ కొట్టేసి అటు సైడ్ పెట్టాను. కొంచెం డౌన్గా పెట్టాను అనమాట, ఎందుకంటే అంటే వాటర్ లోపలికి వస్తాయేమో అనేసి అన్నారు సారు. యాక్చువల్గా అట్లలోకి వాటర్ అనే అంత ఫోర్స్గా ఏం రావు, క్యాప్ ఉంటుంది కాబట్టి. బట్ లోపలికి నీళ్ళు వస్తాయేమో అంటే కొంచెం డౌన్గా పెట్టాను, లోపలికి ఎంట్రీ అవ్వకుండా. అండ్ దాని చుట్టూ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన కొత్త పాయింట్ ఏంటంటే, ఇట్లా మీకు విండోస్ వచ్చినప్పుడు అందరూ ఇట్లా చెక్కలు పెట్టి కొట్టుకుంటా ఉన్నారు కదా. సో వెనకాల విండో ఉంటుంది కదా, విండో ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టకండి చిమ్నీ రన్ అవుతున్నప్పుడు. ఎందుకంటే బయట నుంచి ఎయిర్ సక్ చేస్తూ ఉంటుంది, లోపల ఉన్న ఈ స్మోక్ అనేది అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఆ బ్యాక్ సైడ్ ఉన్న విండోస్ క్లోజ్ చేసుకోవాలి చిమ్నీ రన్ అవుతున్నప్పుడు. అప్పుడే ప్రాపర్గా లోపల ఉన్న ఎయిర్ని, అంటే లోపల ఉన్న గ్యాసెస్ని, ఈ స్మోక్ని లాగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. లేదు బయట వెంటిలేషన్ కోసం బయట ఇట్లా మీకు తెలియక డోర్స్ ఓపెన్ చేశారనుకోండి బయట సైడు, ఇంకా అది పెట్టిన ఉపయోగం ఉండదు, అంతా అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మీకు అర్థం కాదు ఇది రన్ అవుతూ ఉంది, ఇది లాగట్లేదు, లోపల తిరుగుతుంది అనుకుంటా ఉంటారు. సో ఇది మెయిన్ పాయింట్. ఇది నెక్స్ట్ ఇంకోటి, ఈ కంప్లైంట్కి వెళ్ళాను నేను. సో ఇది వచ్చేసి 10 ఇయర్స్ అవుతుంది ఈ చిమ్నీ అండ్ ఈ హాబ్ ఫిక్స్ చేసి. నేను యాక్చువల్గా హాబ్ కంప్లైంట్కి వెళ్ళాను. సో 10 ఇయర్స్ నుంచి మెయింటెనెన్స్ లేదనేసి వెళ్ళాను నేను. అయితే ఈ చిమ్నీ చూసారా ఎంత స్మార్ట్గా ఫిక్స్ చేశారు. పైప్ అనేది ఎక్కడ అసలు ఈవెన్ 1 ఇంచ్ కూడా మనకు కనపడట్లేదు, అంత స్మార్ట్గా ఫిక్స్ చేశారు. బట్ ఇప్పుడు వచ్చేవన్నీ పైన మ్యాక్సిమం పైపులు కనపడేటట్లే ఉంటుంది అనమాట. సో ఇది అప్పుడే